ఈరోజు ఆణిముత్యం, అక్షరాల ఆణిముత్యం. ధ్యానం వలన వయసు తగ్గుతుందా? దీర్ఘకాల ధ్యాన సాధన వల్ల వయసు కూడా మీద పడదు. 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా ధ్యానం చేసిన వారిని పరిశీలిస్తే ధ్యానం చేయని వారి కంటే వీరు 12 సంవత్సరాల వయస్సు తక్కువగా ఉందని పరిశోధనలో గుర్తించబడినది. భావాతీత ధ్యానం మనిషిలోని ఆందోళనను, ఒత్తిడిని తగ్గించి లోయర్ హయ్యర్ బ్లడ్ ప్రెషర్ను కూడా సరిచేస్తుందట. శరీరములోని రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. మన శరీరానికి లభించే ఆక్సిజన్లో 20% మెదడు వినియోగించుకుంటుంది. ఆక్సిజన్ ఏమాత్రం తక్కువైనా మెదడు సరిగా పనిచేయదు. నిద్రలో మనం విశ్రాంతి స్థితిలో ఉంటాము. అప్పుడు మనకు ఆక్సిజన్ తగ్గుతుంది. ఈ ఆక్సిజన్ అవసరము కూడా తగ్గుతుంది. అయితే జ్ఞానములో అవసరం మరింత తగ్గిపోతుందట. అంటే నిద్రలో కంటే మనం ఎన్నో రెట్లు విశ్రాంతి స్థితిలో ఉన్నామన్నమాట. ఆక్సిజన్ వాడకం 5 గంటలు నిద్రా సమయంలో తగ్గిన దానికంటే కొద్ది నిమిషాల ధ్యానంతో ఎంతో తగ్గుతుంది. ఈ ధ్యాన పద్ధతిని నేర్చుకునేందుకు మీరు దగ్గరలో ఉన్న గురువును సంప్రదించండి. అయితే మహేష్ యోగి రూపొందించిన భావాతీత ధ్యానం ఇచ్చే ఫలితాలతో ధ్యానం అంటే మనస్సులో ఎలాంటి భావం లేకుండా ప్రశాంతంగా ఉండే స్థితి, భావాతీత స్థితి. ఈ స్థితిని పొంది మనస్సు విశ్రాంతి కలిగించాలంటే మీ ఇతర జీవన విధానములో కూడా కొన్ని పద్ధతులను పాటించాలి. వాటన్నిటినీ పాటించటం ద్వారా మీరు ధ్యానములో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. రోజుకు కేవలం 20 నిమిషాలు లేక అరగంట సమయం వెచ్చించి మీ శరీర మానసిక ఆరోగ్యాలు సవ్యంగా పనిచేసే విధంగా మలుచుకోవచ్చు. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని చేయటం అలవాటు చేసుకోండి. ధ్యానం గురువుల దగ్గర కొద్ది రోజులు నేర్చుకుంటే స్వతహాగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు తీసుకోవటం, మొలకలు, ఆకుకూరలు, శరీర పోషణకు కావలసిన ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిని తీసుకుంటూ ధ్యానాన్ని చెయ్యండి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి. పిల్లలకు నేర్పండి. ఇప్పటి పరిస్థితుల్లో మానసిక ఆందోళనలతో చాలామంది సతమతమవుతూ ఉన్నారు. ధ్యానం ద్వారా ఆందోళనలను, టెన్షన్లను కూడా తగ్గించుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ధ్యాన మార్గాన్ని ఎంచుకోండి.